ఒక్క నిమిషం ये काम करती है वन काम करता है हमारा काम करना है चिंटू है ना ఇప్పుడు సందర్గా టేబుల్ మీద పెట్టి పోస్ట్ ఆవిష్కరణ పోస్ట్ ఆవిష్కరణ మెడికల్ కాలేజీ వాళ్ళు నారాయణ నేత్రజ్యోతి అనే ఒక కార్యక్రమంతో ఈరోజు నెల్లూరులో ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికి కూడా హై టెస్టులు చేసేదానికి వాళ్ళే యాక్చువల్గా ఇక్కడికి రావటం ఈరోజు 3వ డివిజన్లోకి వచ్చారు. ఇదే విధంగా సర్రేపల్లి కెనాల్ కట్ట, పెన్నా కట్ట, జాఫర్ కెనాల్ కట్ట, అదేవిధంగా గాంధీ గిరిజన కాలనీ, దీన్ దయాల్ నగర్, ఇలాంటి ఇంకా అనేక ఏరియాలో పేదలు నిరుపేదలు ఉన్నారు. వాళ్ళందరికీ కంటి పరీక్షలు చేసి వాళ్ళకి అద్దాలు ఏదైనా ఇవ్వాల్సి ఉంటే అద్దాలు ఫ్రీగా ఇవ్వమని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఏదైనా సర్జరీలు చేయాల్సి ఉంటే సర్జరీలు కూడా చేయటం, దానికి యాక్చువల్గా ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అని, అదేవిధంగా క్యాట్రాక్, గ్లూకోమా, అదేవిధంగా డయాబెటిక్ రెటినోపతి, తర్వాత రెటినా, వీటికి సంబంధించిన ఏదైనా కంటికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే వాటిలన్నిటినీ పరిశీలించి టెస్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళకి ఇక్కడ ఏదైనా సజెషన్స్ ఇచ్చారు ఇక్కడ ఇస్తారు క్యాంపులో, లేదంటే వాళ్ళని నారాయణ మెడికల్ కాలేజీకి రమ్మని డేట్ ఇస్తారు, డేట్ టైము. అలాగే ఒక 10 మంది 15 మంది ఉంటే వాళ్ళే వెహికల్ పంపించమని చెప్పాను. మళ్ళీ సర్జరీ చేయాల్సి సర్జరీ చేసిన తర్వాత మళ్ళీ వెహికల్లో మళ్ళీ డ్రాప్ చేయమని ఆదేశించడం జరిగింది. ఆ విధంగా ఒక ప్రోగ్రామ్గా నారాయణ నేత్రజ్యోతి అనే కార్యక్రమాన్ని ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఈరోజు 3వ డివిజన్లో స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఒక 40 మంది దాకా చూసినట్టున్నారు. వాళ్ళలో కొంతమందికి యాక్చువల్గా హాస్పిటల్కి రిఫర్ చేశారు. ఎందుకంటే ఇక్కడ కొన్ని పరీక్షలు చేయగలరు, ఇక్కడ చూడగలిగింది కొంత ఎక్విప్మెంట్ తీసుకొచ్చి చూశారు, కొంత ఎక్విప్మెంట్ అక్కడే ఉంటుంది. ఆ పరీక్షలు కూడా చేసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళకి సర్జరీలు చేయాల్సి ఉంటే సజెషన్స్ చేస్తారు. ఇక్కడైతే గ్లాసులు సజెస్ట్ చేస్తున్నారు, గ్లాసులు ఉచితంగా ఇస్తారు. ఏదైతే అద్దాలు కావాలో ఆ అద్దాలు వాళ్ళు ఇక్కడ చూసిన తర్వాత ఆర్డర్ ఇచ్చి 4 రోజులు ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన అటు మేనేజ్మెంటు, అదేవిధంగా ఆ కాలేజీ డీన్ని, సూపరింటెండెంట్ని, మరియు ఈ యొక్క డిపార్ట్మెంటు ఆప్థమాలజీ డిపార్ట్మెంటు హెచ్ఓడిని, అక్కడ ఉండే ప్రొఫెసర్ని, స్టాఫ్ని అందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని, దీన్ని అందరూ కూడా పేదలు నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. కంటికి సంబంధించి కాబట్టి ఎంతో జాగ్రత్తలు తీసుకోమని 1కి 10 సార్లు వాడు చెప్తున్నాను. కంటికి సంబంధించింది కాబట్టి ప్రతి డాక్టర్లందరూ కూడా చెప్పాను, ఎన్నో జాగ్రత్తలు తీసుకొని హైజీనిక్గా చేయండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయమని. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను.